ఆ కెనడీ కుటుంబాన్ని అసాసినేట్ చేశారు. నాకు వస్తున్న బెదిరింపు కాల్స్ ఏంటి, వార్నింగ్లు ఏంటి? మోదీని ప్రశ్నించకూడదట. మరి ఎవరిని ప్రశ్నిస్తాం? సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ని ప్రశ్నించాం. నెలకి 1,00,000 కోట్లు అప్పు చేసి దేశాన్ని సర్వనాశనం చేసిన మోదీని నేను ప్రశ్నించొద్దా? బీజేపీని నేను ప్రశ్నించొద్దా? 25 లక్షల కోట్లు అదానీ అంబానీలకి రుణమాఫీ చేసిన మోదీని ప్రశ్నించొద్దా? 3,600 కోట్లు ఖర్చు పెట్టి వృధా చేసి ధనాన్ని పటేలు విగ్రహాన్ని కట్టిన మోదీని ప్రశ్నించొద్దా? 15 లక్షలు ప్రతి ఒక్కరి జోబీకి ఇస్తాను నల్లధనం తీసుకొని వచ్చి అని 90 కోట్ల మందికి ఆ వాగ్దానం చేసి ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వని మోదీని ప్రశ్నించొద్దా? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తాం, 10 సంవత్సరాలు 20 కోట్లని చెప్పి 5 లక్షల కంపెనీలు ఇండియాను వదిలేసిన మోదీని నేను ప్రశ్నించొద్దా? 8 లక్షల కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లకు అమ్మిస్తున్న అదానీకి మోదీని నేను ప్రశ్నించొద్దా? అమెరికా విదేశాల నుంచి క్యూ కట్టేస్తారు మన ఇండియాకి, ఇండియా నెంబర్ 1 అయిపోతుంది అని చెప్పిన మోదీని ప్రశ్నించొద్దా? ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా వీసాలు అవసరం లేదు, బ్రహ్మరథం పడతారంటే ఈరోజు ఇండియన్స్ ఇండియాను వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇండియా సర్వనాశనం అయిపోయింది. మోదీని ప్రశ్నించొద్దా? ప్రపంచ దేశాలన్నిటికీ వ్యతిరేకంగా ఉన్న చట్టాల్ని మార్చేస్తున్న మోదీని ప్రశ్నించొద్దా? పీస్ సెంటర్ కట్టండి, రామ మందిరం కాదు, మసీదు కాదు, దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ గర్వపడేటట్టు గ్లోబల్ పీస్ సెంటర్ కట్టండి అంటే వాజ్పేయి అద్వానీ ఒప్పుకున్నారు. కానీ ఈరోజు మోదీ ఏం చేస్తున్నారో తెలుసు. నా కళ్ళ ముందు ఇంత అన్యాయం అయిపోయి మన దేశం అడుక్కునే పరిస్థితుల్లో అప్పులు దొరకని దేశంగా మారిపోయిన ఈ దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రిని నేను ప్రశ్నించొద్దా? నా ఓటు హక్కుని తీసేద్దామని ప్రజాశాంతి పార్టీని రద్దు చేద్దామని సింబల్ ఇవ్వకుండా అలర పెడదామన్న మోదీని, మోదీ తొత్తులైన కేసీఆర్, చంద్రబాబు, జగన్ని ప్రశ్నించొద్దా? మరి ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నించిన ప్రతి ఒక్కడిని ప్రాణం తీసేస్తారా? ప్రశ్నించిన ప్రతి ఒక్కడి నోరు మూయిస్తారా? పర్వాలే, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ సత్యం మాట్లాడుతూనే ఉంటాను. నేను షర్మిలాని కాదు, కాంగ్రెస్ పార్టీని రాత్రి పగలు తిట్టి అదే కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్గా అమ్ముడుపోవడానికి. నేను పవన్ కళ్యాణ్ కాదు, మోదీని, చంద్రబాబుని, లోకేష్ని రాత్రి పగలు తిట్టి మరలా అదే మోదీకి, చంద్రబాబుకి అమ్ముడుపోవడానికి. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దామని ప్రజారాజ్యం పార్టీ పెట్టి 70 లక్షల మంది కాపుల్ని, బడుగు బలహీన వర్గాల్ని కాంగ్రెస్ పార్టీకి ఒక మంత్రి పదవికి అమ్మేయడానికి. నేను కేసీఆర్ని కాదు, ఇక్కడ మోదీని తిట్టి ఢిల్లీలో మోదీతో పొత్తులు పెట్టుకోవడానికి. ప్రాణం ఉంటుండగా, బ్రతికుంటుండగా ఏ పార్టీ జెండా కప్పుకోను, ఏ పార్టీలో మా పార్టీ విలీనం చేయను. లోక్సత్తా పార్టీ చూడండి, జయప్రకాష్ నారాయణ గారు ఇంత మంచి ఆయన చక్కని పార్టీ పెట్టి దేశాన్ని, రాష్ట్రాన్ని మార్చుదామంటే ఆయన ఎవరు పట్టించుకోలేదు. పార్టీ మూసేలేదు కానీ ఇన్యాక్టివ్ చేసేసి ఏ పార్టీలో చేరకుండా ఉన్నాడు. అలాంటి ఆయనకి మనం సెల్యూట్ చెప్పాలి, మాదిరిగా తీసుకోవాలి. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు,
మన దేశం సర్వనాశనం అయిపోతుంది. విశాఖపట్నం ఎంపీగా నన్ను మీరు గెలిపించకపోతే ఈ దేశానికి దిక్కే లేదు. నేనేం చేస్తాను ఎంపీగా? విశాఖపట్నాన్ని దుబాయ్ లాగా, హాంకాంగ్ లాగా, సింగపూర్ లాగా, లాస్ ఏంజలస్ లాగా, హాలీవుడ్ సిటీ లాగా మార్చగలనని అందరికీ తెలుసు. నిరుద్యోగ సమస్య విశాఖపట్నంలో నిర్మూలన చేయగలనని తెలుసు. ఉచిత విద్య, వైద్యం ఏ ఎంపీ రూపాయి తేలేడు, నేను లక్షల కోట్లు తేగలనని తెలుసు. బడుగు బలహీన వర్గాల్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తానని తెలుసు. స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపగలిగే సత్తా నాకు ఉందని తెలుసు. మరి తెలిసి కూడా 7569441275కి మీరు మెంబర్షిప్ తీసుకోండి, 100 రూపాయలు కట్టి డొనేషన్లు పంపండి అంటే వినిపించుకోరే. విదేశీ డబ్బు తెచ్చి నేను వాడకూడదు, స్వదేశీ డబ్బుతోనే గెలాలంటే బిలియనీర్లు ఏమవుతుంది మీ కంపెనీలు? ఇప్పుడు 1,00,000 కోట్లున్న కంపెనీ 1000 కోట్లు అయిపోద్ది. శ్రీలంక, గ్రీసు, సుడాను, యూరోపియన్ కంట్రీసు, నైజీరియా, రిచెస్ట్ కంట్రీ వెనజువెలా అయిపోయినట్టు కళ్ళ ముందు మన దేశాలు పడిపోతుంటే ఒక ప్లాన్తో దేశాన్ని రక్షించాలి, ఎకానమీని డబుల్ చేయాలి. మోదీ 3 ట్రిలియన్, 5 ట్రిలియన్, 15 ట్రిలియన్ చేస్తానన్నాడు. ఆ ఉన్న 3 ట్రిలియనే లేదు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత. ప్రపంచమంతా అప్పులు అడుక్కుంటూ ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ప్రశ్నించే చంద్రబాబు నాయుడిని నోరు మూయించేశారు. జగన్తో ఏకమై సుప్రీంకోర్టులో ఆయనకు విరుద్ధంగా తీర్పు వచ్చింది. రేపో ఎల్లుటో మరలా ఎలక్షన్ ముందు వాళ్ళు ప్లాన్ చేసి మరలా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఈయనకు కూడా బుద్ధి లేదు. 81 నుంచి 2014 వరకు నేను మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా? నాలాంటి వాడి మద్దతు నువ్వు తీసుకోవద్దా? రాత్రి పగలు నిన్ను గెలిపించడానికి సంవత్సరాలు కృషి చేసి డబ్బు ఖర్చు పెట్టి టీడీపీని గెలిపించమని నేను క్యాంపెయిన్ చేస్తే నువ్వేమో మోదీతో పొత్తులు పెట్టుకొని మోదీతో సరెండర్ అవ్వాల్సిన పనే ఉంది.